ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ఎంపీ అనిల్ కుమార్, అంజన్ కుమార్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఎంపీ అనిల్ కుమార్ విచారణకు హాజరయ్యారు. సిట్ ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అంజన్ కుమార్ స్టేట్మెంట్ మాత్రం ఇంటి వద్దే రికార్డ్ చేయనున్నారు. పనిచేస్తున్నప్పుడు మా కార్యకర్తలతో నేను స్వేచ్ఛగా కూడా మాట్లాడని పరిస్థితిలో ఆ రోజు నా ఫోన్ని ట్యాప్ చేయడం జరిగింది. కేవలం నేనే కాదు, చాలామంది ఇంపార్టెంట్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఫోన్ ట్యాప్ చేసి మా యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎలాంటి పొలిటికల్ యాక్టివిటీ చేయకుండా మాకు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు. ఏంటంటే నా ఫోన్ కానీ మా నాన్నగారి ఫోన్ కానీ ముఖ్య నాయకులు చాలామంది వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము కూడా చెప్పాం. అధికారంలో ఉంది, వాళ్ళు కూడా స్వేచ్ఛగా ప్రొటెస్టులు చేస్తున్నారు. అది వేరే విషయం. ఎందుకంటే ప్రజలు వాళ్ళని నమ్ముతలేరు. కానీ మా పార్టీ అధికారంలోకి వచ్చే ఇలాంటి చీప్ టాక్టిక్స్ మాత్రం మా పార్టీ చేయదు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు మంత్రి తుమ్మల స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. 2023 ఎన్నికల సమయంలో తుమ్మల ఫోన్ ట్యాప్ అయినట్లు పోలీసులు గుర్తించారు. సిట్ అధికారులు తుమ్మల నివాసానికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారాల్లో ఇప్పటికే సిట్ విచారణకు ఎంపీ అనిల్ కుమార్ హాజరయ్యారు. అలాగే మంత్రి తుమ్మలని సంబంధించి కూడా అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పూర్తి అప్డేట్స్ శశి అందిస్తారు. శశి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓ మంత్రి, ఆ తర్వాత ఒక ఎంపీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను సిట్ అధికారులు ఇవాళ రికార్డ్ చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎంపీ అనిల్ కుమార్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. మంత్రి తుమ్మలకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను నేరుగా హైదరాబాద్లోనే ఆయన నివాసం వద్దకే వెళ్లి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రధానంగా 2023 సమయంలో ఆయనకు సంబంధించినటువంటి ఫోన్ను ట్యాప్ అయినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. దీంతో ఏ సమయంలో ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారనేటువంటి అంశాల గురించి ఆయన ముందు కొన్ని వివరాలను ఉంచి అనంతరం మంత్రి తుమ్మల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్టుగా తెలిసింది. ఇదొక అంశం. అయితే ఇవాళ సాయంత్రం ఎంపీ అనిల్ కుమార్ ఆయన కూడాను సిట్ విచారణకు హాజరయ్యారు. ఇక ఆయన ఫోన్ ట్యాప్ అయినట్టుగా సిట్ ముందు హాజరై స్టేట్మెంట్ ఇవ్వాలంటూ కూడా సిట్ నుంచి ఆయనకు కబురు వెళ్లడంతో ఆయన ఇవాళ సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో సిట్ విచారణకు హాజరయ్యారు. సుమారుగా అరగంట పాటు సిట్ అధికారులు అనిల్ కుమార్ యాదవ్ను విచారించి ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ప్రధానంగా ఏ సమయంలో ఆయన ఫోన్ రికార్డ్ ట్యాప్ అయిందో ఆ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఆధారాలను అనిల్ కుమార్ ముందుంచి విచారించడం కూడా జరిగింది. అరగంట పాటు ఆయనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. అయితే ఇదే కేసులో అంజన్ కుమార్ యాదవ్ సంబంధించి అనిల్ కుమార్ తండ్రి అంజన్ కుమార్ యాదవ్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేయాలంటూ సిట్ అధికారులు భావించారు. ఇవాళ ఆయన కూడా సిట్ ఎదుట హాజరవుతారంటూ కూడా భావించారు. సో అయితే కొద్దిసేపటి క్రితమే అనిల్ కుమార్ వెళ్తూ ఆయన అంజన్ కుమార్ కి సంబంధించిన స్టేట్మెంట్ ఇంట్లోనే రికార్డ్ చేస్తారంటూ కూడా చెప్పారు. సో మొత్తానికి ఇవాళ కీలక పరిణామాలు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో చోటు చేసుకున్నాయి. మంత్రితో పాటు ఎంపీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ను ఇటు సిట్ అధికారులు రికార్డ్ చేశారు. విజయచంద్రిక. థాంక్యూ శశి.